మాదికలు కులాలపై దౌర్జన్యం చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లె గ్రామానికి చెందిన రెడ్డి కులాలు బండలింగంపల్లె గ్రామంలోని 278, 262, 253 సర్వే నంబర్కు సంబంధించినటువంటి భూములు దాదాపు 80 ఏళ్ల నుండి కాస్తూ కబ్జాలో ఉంటున్న మాదిక కులస్తులను దౌర్జన్యంగా బండలింగంపల్లెలో ఉన్నటువంటి రెడ్డి కులాలు వ్యక్తిగత కుట్రపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతూ మాకు సంబంధించిన భూమిని ఐకేపీ కోసం అలాగే సబ్ స్టేషన్ కోసం అవసరాలకు కేటాయించాలని కోరడం జరిగింది. సర్వే నంబర్లలో దళితులు దాదాపు 60 సంవత్సరాల నుండి గతంలో కాస్ట్ చేసుకుంటూ ఆ భూమిలో జీవనోపాధి కట్టుకుంటున్నటువంటి ఈ 100 కుటుంబాలు సార్, అవి కాస్ట్ కబ్జాలో ఉంటూ ఈరోజు 50 లక్షల రూపాయలు పెట్టి కాస్ట్ చేసి ఇలా కాస్ట్ చేసిన తర్వాత రెడ్డిలు మాపై దాడి చేస్తూ మాకు ఐక్యం సెంటర్ కావాలని, గోదాముకు కావాలని, ఇంకా మన ఇది సబ్ స్టేషన్ కావాలని, ఆరోగ్య కేంద్రం కావాలని మాపై దాడి చేస్తారు. మేము కాస్త కబ్జాలో ఉన్నాం. దయచేసి ఎంఆర్ఓ గారిని, గిద్దావరి గారిని తక్షణమే మాకు పట్టాలు తొందరగా ఇప్పించగలరని కోరుతున్నాం సార్. ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చట్ట ప్రకారం ఎటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? గౌరవ మండల ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి దయచేసి విన్నవించుకునేదంటే బండలింగంపల్లిలో ఇది వరకే సబ్ స్టేషన్ కోసం, ఐకేబీ సెంటర్ కోసం 250 సర్వే నెంబర్లో 4 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అదేవిధంగా సబ్ స్టేషన్ కోసం 251 రాజ్ మహమ్మది అనేటువంటి పట్టా భూమి, ముస్లింకి సంబంధించిన పట్టా భూమి, 1 ఎకరం 16 గుంటల భూమిని మాజీ సర్పంచ్ గతంలోనే మాజీ సర్పంచ్ నర్సాగౌడ్ కొని సబ్ స్టేషన్ కి కేటాయించడం జరిగింది సార్. అదే విధంగా బండలింగంపల్లిలో 2000 టన్నుల వరిధాన్యాన్ని భద్రపరిచే విధంగా గోదాములు కూడా నిర్మించడం జరిగింది. దాని చుట్టుపక్కల కూడా 7 ఎకరాల భూమి, రాములవారి గుడి పక్కన 7 ఎకరాల భూమి కూడా ఉంది. దాన్ని కూడా రెడ్డి వాళ్ళే కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళే ఉంటున్నారు. అదే విధంగా బైపాస్, బండలింగంపల్లి బైపాస్ తోపకు 21 సర్వే నంబర్లో 3 ఎకరాల 16 గుంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన అప్లికేషన్ రద్దు చేసి మళ్ళీ ఆ భూమిని కూడా రెడ్డిలే నాట్లేసుకుంటారు సార్. దయచేసి బండలింగంపల్లి వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా మా భూమిని లాక్కొని ఐకేపీ సెంటర్ కోసమని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మాదిగోళ్ళందరికీ విషయం పోదామని చూస్తున్నారు సార్. దయచేసి దీన్ని మీరు పరిగణలో చూసుకొని ఓటు రాజకీయాలకు చేస్తున్నారు సార్. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మా మాదిగ 100 కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి 262 సర్వే నంబర్లలో దళితులు దాదాపు 60 సంవత్సరాల నుండి గతంలో కాస్ట్ చేసుకుంటూ ఆ భూమిలో జీవనోపాధి కట్టుకుంటున్నటువంటి ఈ 100 కుటుంబాలు సార్, అవి కాస్ట్ కబ్జాలో ఉంటూ ఈరోజు 50 లక్షల రూపాయలు పెట్టి కాస్ట్ చేసి ఇలా కాస్ట్ చేసిన తర్వాత రెడ్డిలు మాపై దాడి చేస్తూ మాకు ఐక్యం సెంటర్ కావాలని, గోదాముకు కావాలని, ఇంకా మన ఇది సబ్ స్టేషన్ కావాలని, ఆరోగ్య కేంద్రం కావాలని మాపై దాడి చేస్తారు.
మేము కాస్త కబ్జాలో ఉన్నాం. దయచేసి ఎంఆర్ఓ గారిని, గిరిదావరి గారిని తక్షణమే మాకు పట్టాలు తొందరగా ఇప్పించగలరని కోరుతున్నాం సార్. ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు జరుగుతుంది. చట్ట ప్రకారం ఎటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సార్ గౌరవ మండల ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి దయచేసి విన్నవించుకునేది ఏంటంటే బండలింగంపల్లిలో ఇది వరకే సబ్ స్టేషన్ కోసం ఐకేబీ సెంటర్ కోసం 250 సర్వే నెంబర్లో 4 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అదేవిధంగా సబ్ స్టేషన్ కోసం 251 రాజ్ మహమ్మది అనేటువంటి పట్టా భూమి, ముస్లింకి సంబంధించిన పట్టా భూమి 1 ఎకరం 16 గుంటల భూమిని మాజీ సర్పంచ్ గతంలోనే మాజీ సర్పంచ్ నర్సాగౌడ్ కొని సబ్ స్టేషన్ కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా బండలింగంపల్లిలో 2000 టన్నుల వరిధాన్యాన్ని భద్రపరిచే విధంగా గోదాములు కూడా నిర్మించడం జరిగింది. దాని చుట్టుపక్కల కూడా 7 ఎకరాల భూమి, రాములవారి గుడి పక్కన 7 ఎకరాల భూమి కూడా ఉంది. దాన్ని కూడా రెడ్డి వాళ్ళే కబ్జా చేసుకొని అక్కడ వాళ్ళే ఉంటున్నారు. అదేవిధంగా బైపాస్, బండలింగంపల్లి బైపాస్ తోపకు 21 సర్వే నెంబర్లో 3 ఎకరాల 16 గుంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినటువంటి అప్లికేషన్ రద్దు చేసి మళ్ళీ ఆ భూమిని కూడా రెడ్డిలే నాట్లేసుకుంటారు సార్. దయచేసి బండలింగంపల్లి వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా మా భూమిని లాక్కొని ఐకేపీ సెంటర్ కోసమని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మాదిగోళ్ళందరికీ విషయం పోదామని చూస్తున్నారు సార్. దయచేసి దీన్ని మీరు పరిగణలో చూసుకొని ఓటు రాజకీయాలు చేస్తున్నారు సార్. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకొని మా మాదిగ 100 కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి